నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించి మార్గదర్శనం చేశారు. స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ విద్యారంగంలో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని రక్షించడంలో విద్యారంగంలో కేవలం శిశు మందిరములు మాత్రమే పనిచేస్తున్నవని పేర్కొన్నారు. कबड्डी जट्टू करींनगर विभाग बालवर्ग बालू कबड्डी जट्टू రెండు వెనక కబడ్డీ కోర్టు దగ్గర సంసిద్ధంగా స్పోర్ట్స్ పోటీలో చేసిన పిల్లగాళ్ళు నా నియోజకవర్గంలో మైసాపట్నంకు రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా శిశు మందిర్లు ఉన్నాయి, కానీ మన శిశు మందిర్ ప్రెసిడెంట్ గారు ఏదైతే మా మైసాపట్నానికి సెలెక్ట్ చేశారు, వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిశు మందిర్ అంటే సంస్కారం, సంస్కృతి, దేశభక్తి ఏ పాఠశాలలో కూడా లేదు. అటువంటి సంస్కారం నేర్పే ఏకైక విద్యాపీఠం అంటే సరస్వతి శిశు మందిర్ అని గౌరవంగా భావిస్తున్నాను. గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మ నాయనకు పొద్దుగల లేవగానే పాదాభివందన చేయాలి, మన సంస్కారం హిందూ సంస్కారం నేర్పాలి. అంటే అటువంటి కార్యక్రమం ఈ పాఠశాలలో ఉంటుంది. అదేవిధంగా ఈ పోటీలో స్పోర్ట్స్లో కొందరు గెలవచ్చు, కొందరు ఓడిపోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు నిరుత్సాహపడద్దు, మరీ ట్రై చేస్తే ఇంకా గెలుస్తారు. అందరికీ 33 జిల్లాల నుంచి వచ్చిన మా శిశు మందిర్ పాఠశాల బాలికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.